ఇప్పుడు ఇలా ఒక లైట్ రే వచ్చేసి ఆ కాన్కేవ్ మిర్రర్ పైన ఇన్సిడెంట్ అయింది అనుకుందాం. ఇక్కడ కనిపించే మిర్రర్ ఏం మిర్రర్ బేటా? కాన్కేవ్ పైన ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఒక లైట్ రే వచ్చి అలా ఇన్సిడెంట్ అయింది. మరి ఈ లైట్ రే వచ్చి ఇన్సిడెంట్ అయినప్పుడు ఈ కాన్కేవ్ మిర్రర్ ఆ లైట్ రేను ఏం చేస్తుంది? రిఫ్లెక్ట్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్. మరి రిఫ్లెక్ట్ చేసినప్పుడు ఆ రిఫ్లెక్టెడ్ రే ఎట్లా పోవాలి? ఎట్లనో ఒకట్లా పోవాలి కదా. ఎట్లనో ఒకట్లా పోతుందా? ఏదైనా రూల్ ప్రకారం పోతుందా? ఒక రూల్ ప్రకారం పోతుంది. ఏంటిదా రూలు అంటే లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ తెలవాలి. లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. అంటే ఇప్పుడు నీకు ఎవరు తెలవాలి? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ తెలవాలి కదా. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ తెలిస్తే ఈక్వల్ గా యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ తీసుకుంటాం. మరి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ తెలవాలని అంటే నీకు ఎవరు కావాలి? నార్మల్ కావాలి. నార్మల్ కావాలి. ఇప్పుడు ఆ పాయింట్ దగ్గర నువ్వేం గీయాలి? నార్మల్ ఎట్లా గీయాలని ఇప్పుడే చూసుకున్నాం కదా మనం. స్కేల్ ఆ పాయింట్ నుండి సెంటర్ ఆఫ్ కర్వేచర్ కలుపుకుంటా స్కేల్ పెట్టాలి, పెట్టేసి చిన్న నార్మల్ గీయాలి. ఓకే, తీసేస్తాం. ఇప్పుడు యాంగిల్ మెజర్ చేయాలి. ఎవరెవరికి మధ్యలో యాంగిల్ మెజర్ చేయాలి? ఈ ఇన్సిడెంట్ రేకు ఈ నార్మల్ కు మధ్యలో యాంగిల్ మెజర్ చేయాలి. ఈ రెండింటి మధ్యలో యాంగిల్ మెజర్ చేయాలంటే మనకి ఎవరు కావాలి? ప్రొట్రాక్టర్ కావాలి. సో ప్రొట్రాక్టర్ ఇలా పెడితే పెట్టేటప్పుడు కూడా ఎట్లా జాగ్రత్తగా చూసుకోవాలి నాన్న? నార్మల్ కి జీరో మ్యాచ్ కావాలి. నార్మల్ కి జీరో మ్యాచ్ కావాలి. యాంగిల్ ఈ నార్మల్ నుంచి ఇటు మెజర్ చేయాలి. సో ఎంత ఉన్నది? 10, 20, 30, 40, 40 తర్వాత 1, 2 ఉన్నది. 42 డిగ్రీస్ ఉన్నది. ఎంత ఉన్నది? 42 డిగ్రీస్ ఇన్సిడెంట్ యాంగిల్ ఉన్నది. మరి 42 డిగ్రీస్ ఇన్సిడెంట్ యాంగిల్ ఉన్నప్పుడు రిఫ్లెక్టెడ్ యాంగిల్ కూడా ఎంత ఉండాలి? 42 degrees. సో అది ఎటు పెట్టాలి మరి? ప్రొట్రాక్టర్ ను అక్కడికి వెళ్ళి తీసి ఇటుకెళ్ళి పెట్టాలి. పెట్టి మళ్ళీ జీరో, దిస్ ఈస్ ద జీరో. ఓకే, ఇటు నుంచి మెజర్ చేయాలి. 10, 20, 30, 40, 40 తర్వాత 42 దగ్గర మనం ఒక పాయింట్ పెట్టాలి. ఇలా 42 దగ్గర ఒక పాయింట్ పెట్టి ఆ ప్రొట్రాక్టర్ తీసేసి ఆ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ ను ఇప్పుడు మనం పెట్టినటువంటి పాయింట్ ని కలుపుకుంటే ఎవరు పెట్టాలి? స్కేల్ పెట్టి ఇలా డ్రా చేయాలి. దిస్ విల్ బి ద రిఫ్లెక్టెడ్ రే. అర్థమైందా? ఇప్పుడు ఈ రిఫ్లెక్టెడ్ రేను మనము ఏ రూల్ ప్రకారంగా గీసినాము? లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ప్రకారంగా గీసినాము. సో లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ప్రకారంగా మనము ఒక ఇన్సిడెంట్ రేకు రిఫ్లెక్టెడ్ రేను గీసినాము. వెదర్ ఇట్ ఈస్ ఎ ప్లేన్ సర్ఫేస్ ఆర్ ఏ కర్వ్డ్ సర్ఫేస్, రిఫ్లెక్షన్ అనేటువంటిది లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ను ఫాలో కావాలి. అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కు ఈక్వల్ కావాలి.